హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటాకి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అయితే దానితో పాటుగా ప్యారలల్గా మనకి కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి వెబ్సైట్లో. ఇక్కడ డేట్ వైజ్గా ఇస్తారు కాబట్టి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్ మనకి ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ సెప్టెంబర్ 6వ తారీఖున రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఇది రీ ఎగ్జామినేషన్ ఆఫ్ పీడబ్ల్యూబీటీ కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించి ఇచ్చారు. ఇది నోటిఫికేషన్ అండి. అయితే దీనికి స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 9వ తారీఖు ఉదయం 10 గంటలకి మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ సిల్వర్ జూబ్లీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. రీ ఎగ్జామినేషన్ అంటే ఆల్రెడీ వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కి మరలా ఒకసారి రీచెక్ చేస్తారు. అప్పుడు ఎవరైతే అబ్సెంట్ అయ్యారో స్టూడెంట్స్ వాళ్ళకు కూడా మరలా ఎగ్జామినేషన్ చేయడానికి వీళ్ళు ఒక పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ 9వ తారీఖు ఉదయం 10 గంటల నుండి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు ఇప్పుడు రీ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి అనేది ఇక్కడ పేర్లు కూడా ఇచ్చారండి. ఈ లిస్టులో మీ నేమ్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఒకవేళ స్క్రీన్ మీద మీకు క్లారిటీ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆ నోటిఫికేషన్ ఒకసారి క్లిక్ చేసి చూసినట్లయితే ఈజీగా మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు అప్పుడు అబ్సెంట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరు అనేది వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 9వ తారీఖున మీరు వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక నోటిఫికేషన్ సెప్టెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయింది. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఫర్ గ్రీవెన్సెస్ అండ్ వెబ్ ఆప్షన్స్ అన్నారు. అంటే చాలా మంది స్టూడెంట్స్ కి అప్లికేషన్స్ లో మిస్టేక్స్ వచ్చాయి. అంటే వీళ్ళు ఎంట్రీ చేసేటప్పుడు తప్పు రావచ్చు, లేదా ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా ప్రాసెసింగ్ లో ఎర్రర్స్ రావటం వల్ల మిస్టేక్స్ రావచ్చు. ఓవరాల్ గా చాలా మందికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ గ్రీవెన్సెస్ కి మనకి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ డేట్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఆ నోటిఫికేషన్ అండి. ప్రొవిజనల్ అప్లికేషన్ లో కానీ లేదా మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ లో కానీ లేదా మీ పేరు తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, లేదా మీ మొబైల్ నెంబర్స్, ఈమెయిల్స్ లేదా స్టడీ డీటెయిల్స్ ఏ మిస్టేక్ ఉన్నా సరే వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ ఎలా చేయాలి అనేది నేను ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, అయితే ఇది సెప్టెంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, అలాగే ఎక్సర్సైజింగ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ కి 8వ తారీఖు వరకు మాత్రమే మనకు అనౌన్స్ చేశారు ఫస్ట్ టైము. ఈ డేట్ ను కూడా ఎక్స్టెండ్ చేశారండి. సెప్టెంబర్ 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంకొక నోటిఫికేషన్ సెప్టెంబర్ 4వ తారీఖున మనకు వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ కి మీరు ఆల్రెడీ మెసేజెస్ రిసీవ్ చేసుకున్నారు యూనివర్సిటీ నుండి. వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారు చాలా మంది కూడా. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా సరే ఒకవేళ మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే ఇంకా ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే కొద్దిమంది అనుకోవచ్చు బహుశా వన్ టైం అంటే ఒకసారి పెట్టి వదిలేయాలేమో అని. అలా కాదండి. వన్ టైం అంటే దాని మీనింగ్ అది కాదు. ఓన్లీ ఫేజ్ 1లో మాత్రమే పెట్టి వదిలేయాలి అని అర్థం. అంటే ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4కి ఇంకా పెట్టే అవకాశం ఉండదు అని అర్థం. కానీ ఇప్పుడు 10వ తారీఖు వరకు మీరు ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. అలాగని 10వ తారీఖు 1 గంటకి స్టార్ట్ చేయకండి దయచేసి. 9వ తారీఖు రాత్రి లోపు మీరు ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. దీనిలో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్గా ఎన్ని ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివితే మంచిది. ఓకే, ఫస్ట్ ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా సెప్టెంబర్ 8 వరకే అవకాశం ఉంది, కానీ తర్వాత మరలా 10th వరకు కూడా పొడిగించారు. ఓకే, అలాగే ఎన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారండి. బాయ్స్కి అయితే 35 కాలేజెస్ ఉంటాయి, గర్ల్స్కి అయితే 36 కాలేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒకటి పద్మావతి ఉమెన్స్ కాలేజ్ ఉంది కాబట్టి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అన్ని కాలేజెస్ పెట్టి తీరాల్సిందే, ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజెస్. అలాగే దీనిలో మనకి అసలు టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్నున్నాయి అనేది కూడా లిస్ట్ ఇచ్చేసారండి. ఈ సంవత్సరం 2024కి జిఎంసి పాడేరు అనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి యాడ్ అయింది. సో దీంతో కలిపి టోటల్గా 10 కాలేజెస్ ఉన్నాయండి, గవర్నమెంట్ కాలేజెస్. ఇవి ఏయూ రీజియన్లో ఉన్నటువంటి కాలేజెస్. అలాగే ఏయూ రీజియన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ టోటల్గా 11 కాలేజెస్ అంటున్నారు. సో ఓవరాల్గా చూస్తే 21 కాలేజెస్ ఏయూ రీజియన్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎస్వియు రీజియన్ తీసుకున్నట్లయితే 7 కాలేజెస్ గవర్నమెంట్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ 7 ఉన్నాయి, 14 కాలేజెస్. ఇక్కడ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ అంటారు సిద్ధార్థ కాలేజ్ని. అంటే 2 రీజన్స్ వాళ్ళు కూడా పంచుకుంటారు కాబట్టి ఇది ఒక కాలేజీ ఎక్స్ట్రా. అర్థమైంది కదా. సో ఓవరాల్గా మనకి 36 గర్ల్స్కి వస్తాయి, అదే బాయ్స్కి 35 కాలేజెస్ వస్తాయి. అంతేకాదండి, ఇక్కడ ఒక్కొక్క కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు డేటా మనకి.
ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటాయి కాలేజ్ వైజ్గా, వీటిల్లో ఆల్ ఇండియా కోటాకి గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ వెళతాయి, అలాగే స్టేట్ కోటాలో కన్వీనర్ కోటా ద్వారా ఎన్ని సీట్స్ ఫిల్ అవుతాయి, ఈ డేటా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి సీట్ మ్యాట్రిక్స్లు కూడా ఇచ్చారండి. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగానే సీట్స్ని ఫిల్ చేస్తారా, అలాగే అసలు ఈ సీట్ మ్యాట్రిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, అంటే చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి కాబట్టి కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. దీని గురించి కూడా నేను ఈరోజు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇచ్చారు. సీరియల్ నెంబర్లో మీకు 112233 అంటే సేమ్ నెంబర్ రిపీట్ అయింది. అలాగే సెకండ్ కాలంలో కూడా కాలేజ్ పేరు కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. అబ్జర్వ్ చేశారు లేదు. అయితే ఎందుకు రిపీట్ అయింది అంటే మనకి ప్రతి కాలేజ్లో కూడా లోకల్ సీట్స్ ఉంటాయి, అలాగే నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి. అందుకని సేమ్ కాలేజ్ని 2 టైమ్స్ ఇచ్చారు కాబట్టి నెంబర్ని రిపీట్ చేశారు, కాలేజ్ పేరు కూడా రిపీట్ చేశారు. అలాగే గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే LUR అన్నారు, అంటే లోకల్ స్టూడెంట్స్కి, అలాగే APUR. ఈ APURలో ఎవరెవరు ఉంటారు అంటే నాన్ లోకల్స్ అందరూ ఉంటారు. అంటే AMCB అనేది AU రీజన్ కాలేజ్ కదా, కేవలము ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అని ఎవరికైతే వచ్చిందో, AU రీజన్ అని వచ్చిందో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో, వాళ్ళు మాత్రమే లోకల్లో ఉంటారు. వీళ్ళు కాకుండా SVU రీజన్ అని వచ్చినా, లేదా APUR అని వచ్చినా, APNL అని వచ్చినా వీళ్ళందరూ కూడా APUR కిందే వస్తారు, గుర్తుంచుకోండి. సో AU రీజన్ అని ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్, ఈ ఫస్ట్ లైన్లో ఉన్న సీట్స్ అన్నీ కూడా. అయితే ఇక్కడ ఓసీ జనరల్ అన్నారు, అంటే ఓసీ కేటగిరీలో అంటే రిజర్వేషన్ ఏది లేనటువంటి స్టూడెంట్స్ని ఓసీస్ అంటారు. వీళ్ళల్లో G అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి కలిపి అని అర్థం. సో ఈ 43 సీట్స్ను కూడా ఓసీ కేటగిరీలో బాయ్స్కి గర్ల్స్కి కలిపి ఈ కాలేజ్లో అలాట్ చేశారు. అలాగే OCF అంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే సీట్స్ ఇవి. సో ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో 23 సీట్స్ని కేవలము ఇక్కడ ఓసీ ఫీమేల్ స్టూడెంట్స్కి లోకల్ కేటగిరీలో కేటాయించారు. అర్థమైంది కదా. అలాగే నాన్ లోకల్ కేటగిరీ తీసుకున్నట్లయితే ఇక్కడ జనరల్లో 8 సీట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి 5 సీట్స్ ఉన్నాయి. ఇలా మీరు ఈ నెంబర్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ST క్యాప్ G అన్నారు, అంటే STలో క్యాప్ కోటాలో జనరల్ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే లాస్ట్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం కొన్ని సీట్స్ ఈ సంవత్సరం ఎత్తేసారు, లేవు మేడం అని అడుగుతూ ఉన్నారు. ఎత్తేటి అనరండి వాటిని. అంటే నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒకే కాలేజ్లో ఫిక్స్డ్గా ఒకే కేటగిరీకి ఇవ్వరు. అవి రొటేషన్ బేసిస్ మీద ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కాలేజీకి అలాట్ చేస్తూ ఉంటారు. అది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా ఇవ్వచ్చు, లేక మారొచ్చు, అది యూనివర్సిటీ వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ప్రతి కేటగిరీలో స్టూడెంట్స్కి కూడా న్యాయం చేయాలి కాబట్టి అలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మీ కోటాలో ఒకవేళ కానీ ఎక్కడైనా సీట్స్ అలాట్ అవ్వలేదు అంటే ఈ సంవత్సరానికి వేరే వాళ్ళకి ఇచ్చారు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్లో ఉంటేనే మీకు ఆ కాలేజెస్లో సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అని అర్థం. అలా మీరు SVU తీసుకోండి, అన్ని ఏ కాలేజెస్ చూసినా కూడా ఇలాగే ఉంటుంది. క్లియర్. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే లోకల్ APUR అని ఉంది. లోకల్ స్టూడెంట్స్కి 64 ఉంటే నాన్ లోకల్ స్టూడెంట్స్కి 11 ఉన్నాయి. అంటే ఇక్కడ ఓన్లీ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఇక్కడ కూడా చాలా మందికి డౌట్ ఏంటంటే మనకి ముస్లిం మైనారిటీలో 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. BCD వాళ్ళు ఉంటారు, BCE వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు BCDనా BCEనా అనే దానికంటే కూడా వాళ్ళిద్దరికీ కూడా మైనారిటీ సర్టిఫికెట్ ఉందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మైనారిటీ సర్టిఫికెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి కూడా ఈ ముస్లిం మైనారిటీ కాలేజెస్తో పాటుగా అదర్ కాలేజెస్లో కూడా వీళ్ళకి అన్ని కాలేజెస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. కానీ వేరే ఏ ఇతర స్టూడెంట్స్కి కూడా ముస్లిం మైనారిటీ కాలేజెస్లో సీట్స్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎప్పుడు ఉంటుంది అంటే ఒకవేళ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ తక్కువగా ఉండి సీట్స్ మిగిలిపోతే అప్పుడు మాత్రమే ఈ సీట్స్ని అదర్ కేటగిరీ స్టూడెంట్స్కి కూడా, అంటే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కాకుండా వేరే స్టూడెంట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనికంటే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్ అన్నారు. దానితో పాటుగా ఇంకా 2 నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ డిడ్ నాట్ సబ్మిట్ ది అప్లికేషన్, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్.
సో ఈ లిస్ట్లో కానీ ఒకవేళ మీ పేర్లు ఉండి ఉంటే, అంటే మీ పేరు ఈ లిస్ట్లో ఉంది అంటే డెఫినెట్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉండనట్లే లెక్క. ఈ లిస్టులో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి గ్రీవెన్సెస్కి అప్లై చేసుకోండి. గ్రీవెన్సెస్కి అప్లై చేసుకోండి, లేదా యూనివర్సిటీకి పర్సనల్గా మీరు వెళ్ళి మీట్ అయ్యి మీకున్నటువంటి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండేలాగా చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రిపేర్ అయితే మంచిది. ఎందుకంటే మీ పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటేనే అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటే అట్లీస్ట్ ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళు ఎలా చేయొచ్చు యూనివర్సిటీ వాళ్ళు. పర్సనల్గా మీరు యూనివర్సిటీకి వెళ్ళి చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇదే మనకి ఇచ్చినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇది. అలాగే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీద వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ మీ అప్లికేషన్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదా డాక్యుమెంట్స్ ఏదైనా అప్లోడింగ్లో ప్రాబ్లం ఉన్నా సరే, ఏదైనా కరెక్షన్స్ ఉంటే కానీ మీ అప్లికేషన్స్లో కానీ ఎక్కడైనా డేటాలో కానీ ఇంకా వాటిని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గ్రీవెన్సెస్కి మీరు అప్లై చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే, కేవలము ఇక్కడిచ్చినటువంటి ఇవి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా అని అనుకుంటున్నారు. అలా ఏమి లేదండి, జస్ట్ వాళ్ళు శాంపుల్ కొన్ని ఇచ్చారు అంతే. అయితే గ్రీవెన్సెస్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి లింక్ ఇచ్చారు. ఈ లింక్ని మీరు క్లిక్ చేసి ఆటోమేటిక్గా అక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ అయిపోతారు. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే 5th పాయింట్లో ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రయారిటీ లిస్టు సపరేట్గా వీళ్ళు ఇష్యూ చేస్తాము అంటున్నారు. అంటే కొన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇంకా ఫిజికల్ వెరిఫికేషన్స్ అవ్వలేదు. బహుశా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ లిస్టు సపరేట్గా ఇవ్వచ్చు అనుకుంటున్నాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఏం చెక్ చేసుకోవాలి అనేది ఒకసారి మీకు బ్రీఫింగ్ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది మీ యొక్క అప్లికేషన్ యూజర్ ఐడి నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఇది నీట్ రోల్ నెంబర్, అలాగే మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంకు, మీ యొక్క నీట్ స్కోరు, ఇక్కడ నేమ్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే చూసుకొని గ్రీవెన్సెస్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ జెండరు, మేల్ ఆర్ ఫీమేల్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పొరపాటున ఏదైనా తేడా ఉంటే రేపు జాయినింగ్ అప్పుడు ఇబ్బంది పడతారు, వాళ్ళు జాయిన్ చేసుకోరు. కాబట్టి ముందుగానే అది చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ, అంటే మీకు ఏ రిజర్వేషన్ ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఎస్వి రీజనా, ఏయూ రీజనా, లేక నాన్ లోకలా, ఇవన్నీ కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తారు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ముస్లిం మైనారిటీ ఉందా లేదా అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పైన మీరు చూస్తే అర్థమైపోయింది. అలాగే నెక్స్ట్ ఆంగ్లో ఇండియనా కాదా అని ఇచ్చారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మీకు ఉందా లేదా అని ఇచ్చారు. ఉంటే ఎస్ ఉంది, లేదంటే నో. అలాగే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏపీఎన్ఎల్ అని ఉంది కదా, అంటే వీళ్ళు నాన్ లోకల్ స్టూడెంట్స్ అని అర్థమైంది కదా. ఇలా ఈ లిస్ట్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రీవెన్సెస్కి అసలు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒక శాంపుల్ మీకు చూపిస్తాను. ఓకే. ఇక్కడ టికెట్ గ్రీవెన్స్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అని ఇవన్నీ కూడా ఓపెన్ అయినాయి. అంటే ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనే కదా అర్థం. సో మీకు అవసరమైతేనే చేంజ్ చేసుకోండి, కానీ మీరు అతి భయంతో లేదా అతి జాగ్రత్తతో మరలా ఒకసారి పంపిద్దాము, ఒకసారి రీచెక్ చేస్తారు అని వాళ్ళని టెస్ట్ చేయకండి. కేవలము మీకు మిస్టేక్ ఉంది, పక్కాగా ఉంది అంటేనే చేంజ్ చేసుకోండి. అదర్వైజ్ అసలు ఎవరు దీన్ని టచ్ చేయొద్దు. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఈ పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి మీరు ఏమేమి మార్చుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది అనేది ఇవన్నీ కూడా ఇచ్చారు. సో వీటిల్లో ఏదైనా మీరు కరెక్షన్స్ చేసుకోవాలి అంటే దాన్ని మీరు టిక్ చేయాలి. సపోజ్ మీది ఈమెయిల్ తప్పు ఉందనుకోండి, ఈమెయిల్ని క్లిక్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఒకటే కాదు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి అనుకోండి, మీరు అంటే ఎక్కువ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకోండి మీరు, అప్పుడు సపోజ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి సంబంధించి ఏదైనా చేసుకోవాలి, దీన్ని క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆప్షన్స్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి మీకు. ఓకే. ఎందుకంటే 2 చూజ్ చేసుకున్నారు కదా. అలాగే వీటితో పాటు ఇంకొక కేటగిరీ కూడా చూసుకోండి, లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ అనుకోండి సపోజ్, దీనికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అంటే ఇట్లా మీరు ఇక్కడ చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ నేమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అర్థమైంది కదా. సో దీనికి రెలివెంట్గా ఏమేం చేసుకోవాలి ఒకసారే చేంజ్ చేసుకోండి, ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నీ కూడా. తర్వాత ఏం చేయాలంటే
దీనికి సంబంధించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ రిక్విజిషన్ లెటర్ లాంటిది అంటే ఒక 2-3 సెంటెన్సెస్లో వాళ్ళకి రాయండి. మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు పొరపాటున తప్పు ఎంట్రీ చేశామనో, లేక మేము కరెక్ట్గానే చేశాం కానీ మీరు ఇవ్వటం తప్పైందనో, ఏదో ఒకటి అంటే ఏ రీజన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ రీజన్ ఇక్కడ చక్కగా స్టేట్మెంట్ రూపంలో రాయండి. అది అయిపోయిన తర్వాత చూస్ ఫైల్స్ అని ఉంది. చూస్ ఫైల్స్ అంటే మీరు ఇప్పుడు ఎన్ని మోడిఫికేషన్స్ చేశారు, ఆ మోడిఫికేషన్స్కి సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఈమెయిల్ లేదా మొబైల్ అయితే ఎలా రాస్తాం మేడం, ఎలా అప్లోడ్ చేస్తాం మేడం, దానికి ఏం ప్రూఫ్ ఉండదు కదా అని. దానికి కూడా ఏం చేస్తారంటే సర్వీసెస్లో మీ అప్లికేషన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఓపెన్ అవుతుంది కదా, అక్కడ మీ ఫోన్ నెంబర్ ఎక్కడ తప్పు ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి దాన్ని రౌండ్ ఆఫ్ చేయండి. రౌండ్ ఆఫ్ చేసి దాన్ని పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేయండి. ఒకవేళ ఇప్పుడు మీరు ఒక 4-5 మోడిఫికేషన్స్ చేస్తున్నారు, ఆ 4-5 మోడిఫికేషన్స్ కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసేయండి. అన్నీ కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇవి చేసిన తర్వాత సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి సేవ్ అని కానీ మీరు క్లిక్ చేశారు అంటే ఇంకా తర్వాత మళ్ళా ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరేం చేయాలి అంటే మీకు అవసరమైతేనే చేంజ్ చేసుకోండి. అది కూడా ఎన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి ముందుగా డిసైడ్ అవ్వండి. అంతేగాని అయ్యో మేము ఒకటి చేసేసాము మరలా మాకు ఓపెన్ అవ్వటం లేదు ఎలా చేయాలి అని కంగారు పట్టం కాదు. అర్థమైంది కదా? సో సఫిషియెంట్గా టైం ఉంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనకి ఇది ఎక్స్టెండ్ చేశారు డేట్ కూడా, కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ టికెట్ గ్రీవెన్స్ అనేది కానీ హైలైట్ అవ్వకపోతే మీరు యూనివర్సిటీ వాళ్ళకి మెయిల్ పెట్టి మాకు ఇట్లా గ్రీవెన్స్ది యాక్టివేట్ అవ్వలేదు, మా యూజర్ ఐడికి యాక్టివేట్ చేయండి అంటే వాళ్ళు డెఫినెట్గా యాక్టివేట్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఈరోజు చేశాము. అలా కూడా మీరు ట్రై చేసుకోండి. క్లియర్? సో ఇది ఈ గ్రీవెన్స్కి ఎలా అప్లై చేయాలి ప్రాసెస్. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు దేన్ని మార్చారు, మీరు ఏం స్టేట్మెంట్ రాశారు ఇక్కడ నోట్లో, అదంతా కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. కాబట్టి మీరు చేసినటువంటి ప్రాసెస్ అంతా కూడా మీకు రెఫరెన్స్గా ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మీకు మెయిల్స్ వస్తాయి, మేము చేంజ్ చేసాము, మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి వెరిఫై చేసుకోండి అని. అప్పుడు మీరు మీ ఫైనల్ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సర్వీసెస్లో ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అనేది ఉండాలి. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని రేపు సీటు వచ్చినటువంటి కాలేజ్ దగ్గర దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, తప్పకుండా ఇది సబ్మిట్ చేయాలి మీరు. సో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అంటే ఈ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాని మీద స్టూడెంట్ సిగ్నేచర్ ఉంటుంది, స్టూడెంట్ సిగ్నేచర్ చేసి కాలేజ్ దగ్గరికి వెళ్ళి కాలేజ్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఎవరైనా ప్రింట్ తీసుకొని వాళ్ళు ఉంటే దయచేసి తీసుకోండి. ఇంకా కొద్ది మందికి ప్రాబ్లం ఉంది, ఈ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అనేది హైలైట్ అవ్వటం లేదు. ఈ 3 మాత్రమే హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ హైలైట్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే ఇమ్మీడియట్గా మీరు యూనివర్సిటీకి మెయిల్స్ చేయండి. మరి యూనివర్సిటీకి మెయిల్ చేయాలి అంటే ఎక్కడ చేయాలి మేడం, వాళ్ళు రెస్పాండ్ అవటం లేదని చాలా మంది అంటూ ఉన్నారు. దానికి కూడా నేను చెప్తున్నానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కాంటాక్ట్ అస్ అని ఉంది. ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు, అలాగే ఇక్కడ కూడా ఇంకొక మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ రెండింటికి పంపించండి, వాళ్ళు ఏది చూస్తే అది చూస్తారు. అలాగే చాలా మంది స్టూడెంట్స్కి అసలు ఈ సంవత్సరం నాకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అని కంగారు పడుతూ ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్ అసలు మీకు సీటు వచ్చే అవకాశం ఉందా లేదని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది నేను ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ నుండి తీసుకున్నటువంటి డేటాని మొత్తం టోటల్ కౌంట్ చేసి ఇస్తూ ఉన్నటువంటి డేటా ఇది. ఏయూ రీజన్లో లోకల్ కేటగిరీ సీట్స్ ఎన్నున్నాయి అనేది ఇక్కడ ఇచ్చాను. అంటే కేటగిరీ వైజ్గా ఇచ్చానండి. లోకల్ కేటగిరీలో ఓసీ క్యాండిడేట్స్కి, ఓసీలో కూడా జనరల్, ఫీమేలు, పిహెచ్జి, పిహెచ్ఎఫ్, ఎన్సీసీజీ, ఎన్సీసీఎఫ్, అంటే మీకు ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ గుర్తొస్తుంది కదా, సేమ్ అవే ఇక్కడ నేను కాలేజ్ వైజ్గా కాకుండా టోటల్ ఏయూ రీజన్లో ఉన్నటువంటి సీట్స్ ఎన్ని, అంటే ప్రైవేట్ కాలేజెస్ అవ్వచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ అవ్వచ్చు, అన్నీ కలిపి టోటల్గా ఓసీ జనరల్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ మీకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్స్ 584 ఏయూ రీజన్లో. అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూసినప్పుడు ఇక్కడ ఓసీలో మీకంటే పైన ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ చేసుకోండి. అర్థమైంది కదా? మీకంటే పైన అంటే ఇప్పుడు సపోజ్ ఈ స్టూడెంట్ ఓసీ క్యాండిడేట్, ఈ స్టూడెంట్ తనకంటే ఓసీ వాళ్ళు పైన ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ చేసుకోవాలి. అయితే కౌంట్ చేసేటప్పుడు ఇది ఏయూ రీజన్కి సంబంధించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ఓసీ ఏయూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
అంతేగాని ఎస్వియు వాడిని లేదా నాన్ లోకల్ వాడిని అందరినీ కౌంట్ చేసుకోకూడదు. కేవలము ఓసీ, ఏయు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ చేసుకోండి. మీకంటే పైన కానీ ఒకవేళ 400 మంది ఉన్నారు అనుకోండి కేవలం, అప్పుడేమవుతుంది, ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నని చెప్పాను మీకు? 584 అన్నాను. అంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నట్లే కదా, అర్థమైంది కదా. అలాగే ఒకవేళ మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసుకోవాలి అనుకోండి, ఇక్కడ ఉంది కదా మనకి ఫీమేల్ ఓసీఏయు. సో మీకంటే పైన ఎంతమంది ఫీమేల్ స్టూడెంట్స్ ఓసీ కేటగిరీలో ఏయూ రీజన్లో ఉన్నారో చూసుకుంటే మీ పొజిషన్ ఎంతో చూస్తే నేను ఇచ్చినటువంటి ఈ డేటా ప్రకారంగా ఓసీ ఫీమేల్లో 291 సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు 100వ పొజిషన్లో ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది అని అర్థం. అర్థమైంది కదా. ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు మీరుగానే సీట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏ కాలేజ్లో వస్తుంది అని చెప్పాలంటే ఖచ్చితంగా మనం కేవలము సీట్ మ్యాట్రిక్స్ని మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. సీట్ మ్యాట్రిక్స్లో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ ఓసీ జనరల్ 43 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో 43 అంటే ఏఎంసీబీ అనేది టాప్ మోస్ట్ కాలేజీ కాబట్టి ఫస్ట్ టాప్ 43లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారుగా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ బెస్ట్ కాలేజీ గుంటూరు కాబట్టి నెక్స్ట్ 43 స్టూడెంట్స్ గుంటూరు వెళ్ళే అవకాశం ఉంది. అర్థమైంది కదా. సో ఇలా మీకు ఏ కాలేజీ వచ్చే అవకాశం ఉందో కూడా మీకు మీరుగా క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా నేను మొత్తం ఏయూ రీజన్లో అంటే అకార్డింగ్ టు సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగానే అన్ని కాలేజెస్ టోటల్ చేసి నేను ఇస్తూ ఉన్నాను. ఓకే, 0 ఉంది అంటే అక్కడ సీట్స్ లేవు అని అర్థం. అంటే అది తెలియాలి కాబట్టి నేను 0 అని పెట్టాను. ఒకవేళ మేడం మర్చిపోయారేమో అనుకుంటారేమోనని నేను అది మీకు చూపించడం కోసం పెట్టాను. ఓకే, అలాగే ఇక్కడ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా అలాగే అంటే ఏయూ రీజన్లోని వరుసగా అన్ని కేటగిరీస్ కాబట్టి అలాగే బీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. సో ఈడబ్ల్యూఎస్ కూడా మనకి జనరల్లో 49 ఉన్నాయి, అలాగే ఫీమేల్కి 24 ఉన్నాయి మొత్తం ఏయూ రీజన్ కాలేజెస్లో. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఏయూ రీజన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే ఎంతమంది వస్తారు అంటే ఎస్వీ రీజన్ లోకల్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఎవరైతే బయట కంట్రీస్లో కానీ లేదా బయట స్టేట్స్లో కానీ చదివారో వాళ్ళందరూ కూడా ఏపీ నాన్ లోకల్ క్రిందే వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలో ఉంటారు. వాళ్ళకి కూడా నేను ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చాను. ఓకే, సో అంటే అసలు సీటు వచ్చే అవకాశం ఉందా లేదా అనే వాళ్ళ కోసం నేను ఇది తయారు చేస్తానండి. చాలా మంది కూడా పాపం బోర్డర్లో ఉన్న వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు కాబట్టి ఇస్తూ ఉన్నాను. ఓకే, అలాగే ఇక్కడ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి బీసీఏ కేటగిరీకి అంటే అకార్డింగ్ టు సీట్ మ్యాట్రిక్స్ మాత్రమే అరేంజ్ చేస్తాను. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. జస్ట్ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదంటే ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. పాజులో పెట్టుకొని కౌంట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ముస్లిం మైనారిటీ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చాను. ఇక్కడ ఫాతిమా కాలేజ్ అంటే ఎస్వీ రీజన్లో ఉంటుంది, నిమ్రా వచ్చేసి ఏయూ రీజన్లో ఉంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళకి 43 సీట్స్ ఉంటాయి ఫాతిమాలో, నాన్ లోకల్ వాళ్ళకి 7 ఉంటాయి. అలాగే నిమ్రాలో 64, 11 టోటల్ వచ్చేసి 50, 75. ఓకే, నెక్స్ట్ ఎస్వీ రీజన్లో కూడా లోకల్ స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇచ్చాను ఇక్కడ కేటగిరీ వైజ్గా, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఇవి. ఓకే, నెక్స్ట్ అలాగే రిమైనింగ్ కేటగిరీస్ ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్. క్లియర్. అలాగే ఎస్వీ కేటగిరీలో నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఇచ్చాను ఇక్కడ ఓసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, అలాగే ఎస్టీ, బీసీఏ కేటగిరీ, నెక్స్ట్ బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్. అయితే ఇక్కడ మీరు కౌంట్ చేసుకునేటప్పుడు ఏయూ రీజన్ స్టూడెంట్స్ అంటే మీకు ఏయూ రీజన్లో మాత్రమే కాకుండా సీట్స్ మీకు ఎస్వీయూలో నాన్ లోకల్ సీట్స్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోండి. అలాగే ఎస్వీయూ వాళ్ళు కూడా ఎస్వీయూ లోకల్ సీట్స్ మాత్రమే కాకుండా ఏయూలో మీకు ఎన్ని ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. అలా కూడా కొంచెం పాసిబిలిటీని చెక్ చేసుకోండి. ఇంకా బాగా గ్యాప్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీరు డెసిషన్స్ తీసుకోండి. వెళితే అదర్ కోర్సెస్కి వెళ్ళాలా లేదా ఇప్పుడైనా సరే లాంగ్ టర్మ్కి వెళ్ళి చదువుకోవాలా, ఏం చేయాలి అనేది స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. టోటల్ 4 రౌండ్స్ కంప్లీట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడానికి మీకు కనీసం ఇంకా 2 months గ్యారంటీగా పడుతుంది. కాబట్టి దయచేసి మీ యొక్క వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకండి. అంతేకాదు డిఫరెంట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ నోటిఫికేషన్స్ కూడా అప్లై చేసుకుంటూ ఉండండి.
అంతేకాదండి, మీకు ఇంకా ఏదైనా ఈ కౌన్సిలింగ్‌కి సంబంధించి హెల్ప్ కావాలి, గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. ఎవరిని కూడా నేను బలవంతం చేయను. ఎందుకంటే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్‌గా మీకు హెల్ప్ కావాలి అంటే ఎవరో ఒకరి మెంటర్‌షిప్ అనేది హెల్ప్ ఉంటే బెటర్ కాబట్టి తప్పకుండా ఈ గ్రూప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే. ఈ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసి ఇది పెయిడ్ గ్రూప్ మాత్రమే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి తప్పనిసరిగా ఈ యొక్క సర్వీసెస్‌ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఇవే కాదండి, చాలా మందికి కూడా ఏంటంటే పీడిఎఫ్‌లో అసలు ఎంతమంది ఉన్నారు మేడం? ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? అంతమందిని కౌంట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది అని భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఆల్రెడీ మనకి అంటే వెబ్సైట్‌లో పీడిఎఫ్ ఫార్మాట్‌లోనే ఉంది మన ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. దాన్ని ఇక్కడ మేము ఎక్సెల్ షీట్‌లోకి కన్వర్ట్ చేసి పెట్టామండి. ఇది కన్వర్ట్ చేసినటువంటి ఎక్సెల్ షీట్ యొక్క డ్రైవ్ లింక్ నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డ్రైవ్ లింక్‌ని క్లిక్ చేసి ఈ ఎక్సెల్ షీట్‌ను కూడా మీరు యూజ్ చేసుకొని ఇక్కడ మీరు ఫిల్టర్స్ వేసుకొని మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగా. అర్థమైంది కదా? ఇక్కడ ఫిల్టర్ వేసేటప్పుడు జస్ట్ ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ అని ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోండి. ఓకే. ఆ తర్వాత మీకు ఇలా డౌన్వర్డ్ ఎరోస్ వస్తాయి. అంటే ఇక్కడ మీరు మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకో. సపోజ్ ఇక్కడ బీసీడీ వాళ్ళు చూసుకోవాలి అనుకోండి. బీసీడీ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. అలాగే బీసీడీలో ఓన్లీ ఫీమేల్ కావాలంటే ఫీమేల్. లేదు ఇద్దరు చూడాలి అంటే జనరల్ కేటగిరీ చూడాలి అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది ఓకే. అప్పుడు అందరూ కలిపి వస్తారు. అలాగే ఓన్లీ ఎస్‌వియు కావాలంటే ఎస్‌వియు. లేదు ఏయూ మాత్రమే కావాలి అనుకుంటే అప్పుడు ఏయూని మాత్రమే చూజ్ చేసుకోండి. ఇలా చక్కగా ఈ ఎక్సెల్ షీట్ మీకు చాలా హెల్ప్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. సో నేను ఇది తప్పకుండా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే కొంచెం ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు కూడా అదర్ కోర్సెస్‌కి అప్లై చేసుకునే ప్లాన్ ఉంటుంది కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.